శ్రీ శక్తినగర్ ప్లాట్ ఓనర్ సభ్యులందరికీ నా నమస్కారం. నేను రామనాథం. మీరు అందరికి తెలిసిన పరిచయమైన వ్యక్తినే. ముఖ్యంగా ఈ ఒక 6 months తర్వాత జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మీకు వివరించాలనే ఉద్దేశంతో నేను ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సభ్యులారా, మనము నిర్విరామంగా 2008 నుంచి ఫైట్ చేస్తున్నాము. మీకు ఆ విషయం మీకు అందరికి తెలుసును. కానీ ఈ మధ్యన చాలా డెవలప్మెంట్ జరిగాయి. హైకోర్టు జడ్జి గారు, తర్వాత మన యొక్క బారసింగ్ గారు సర్వే నెంబర్ 319 గురించి ఇది భూదాన్ బోర్డు ఆక్రమించుకుందని క్లియర్ గా ఆయన కూడా నిర్ణయించారు. దాంతో మనందరిలో చాలా సంతోషం, ఉత్సాహం, ధైర్యం కూడా వచ్చింది. కాబట్టి ఆ ధైర్యంతోనే మనం మండల రెవెన్యూ ఆఫీసర్ కి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, భూదాన్ బోర్డు సెక్రటరీకి, తర్వాత సిసిఎల్ కూడా మనం ఆర్టీఐ కింద మనకు సర్టన్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా ఏదైతే వీళ్ళు ఉన్నాయి, రియల్ గా భూదానం చేశామని చెప్పి డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుంటున్నారో అవి వాళ్ళ దగ్గర లేవు అని మనకు తెలిసి దాన్ని అఫీషియల్ గా తీసుకోవడం ఆర్టీఐ కింద సబ్మిట్ చేశాము. ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఏమి పత్రాలు లేవు, అన్ని డూప్లికేట్ పత్రాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నవి. వాటితోనే వాళ్ళు కేసు వేసి గెలిచారు. అది ఆ విషయం మీకు అందరికి తెలుసును. కానీ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, కొన్ని కేసెస్ హైకోర్టులో నడుస్తున్నాయి, సివిల్ కోర్టులో నడుస్తున్నాయి. వాటితో పాటుగా అవి ఎప్పుడో మనము 5-6 years 8 years కింద వేసినవి. వాటితో పాటు ఇంకా ఈ మధ్యన మనం సీనియర్ లాయర్ ని సలహా తీసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చారు, టైటిల్ డిక్లరేషన్ వేసుకోవాలని. ఆ టైటిల్ డిక్లరేషన్ కోసం మనం కేసు వేసుకోవాలంటే మన ప్లాట్లలో ఎవరున్నారు, ఎవరు రియల్ గా ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి నెంబర్లు, వాళ్ళ ప్లాట్ నెంబర్లు కరెక్ట్ గా మనకి ఐడెంటిఫై చేయాలి. అంటే వాళ్ళ భూదాన బోర్డు వాళ్ళు ఏదైతే వేసారో లేఅవుట్, ఆ లేఅవుట్ ఆధారంగా మన లేఅవుట్ ను కూడా తీసుకొని ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళాము. దాదాపు 7-8 మంది ఆర్కిటెక్ట్ ఇంజనీర్లు కలిసాము. వాళ్ళు ఇది అసాధ్యం అని చెప్పారు. కారణం ఏంటంటే మన లేఅవుట్ సక్రమంగా లేదు, వాళ్ళ లేఅవుట్ కూడా సక్రమంగా వేసింది కాదు. ఒక ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా లేఅవుట్ చేసి కాబట్టి ట్రేస్ చేయడం చాలా కష్టం అని ఉన్నారు. అట్ లాస్ట్ నేను ఒక జఫర్గూడ విలేజ్ కి వెళ్ళాను. అక్కడ ఒక ప్లాట్ సలహా ఇచ్చారు నాకు. ఆ ఊరు అతనే మన సైట్ లో కొన్న అతను ఒక సర్వేయర్ ఉన్నారు. ఆయనకి ఏరియా నుంచి టచ్ ఉన్నది. ఆయన సర్వే చేసి దీన్ని ఐడెంటిఫై చేయగలిగే శక్తి ఆయనలో ఉందని అంటే నేను అతని దగ్గరికి వెళ్ళాను. అతను హయత్ నగర్ లో ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ లేఅవుట్, మన లేఅవుట్ చూపించి మన లేఅవుట్ ఆధారంగా మన ప్లాట్లలో ఎవరెవరు ఆక్యుపై ఎంక్రోచ్ చేయారు, వాళ్ళ నెంబర్లు ఐడెంటిఫై చేయగలుగుతారా అని అడిగితే ఆయన అన్నారు, సరే ఓకే ట్రై చేస్తున్నారు. ఒక 10 రోజులు ట్రై చేశారు. ఆయన చాలా మ్యాప్లు వేస్ట్ చేశారు. అట్ లాస్ట్ అతను ఒక సరైన ఆధారంతో మన మ్యాప్ ని వాళ్ళ మ్యాప్ మీద సూపర్ ఇంపోజ్ చేస్తే అప్పుడు ప్లాట్లు వాళ్ళకి కనపడ్డాయి. మన ప్లాట్ మీద ఎగ్జాక్ట్ ఎవరెవరు ఉన్నారు, ఏమిటి, వాళ్ళ ప్లాట్ నెంబర్లు, వాళ్ళ పేర్లు, తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్స్, ఏరియా మొత్తము ఆధారం అనేది దొరికింది ఆ మ్యాప్ ద్వారా. దాని ద్వారా ఒక స్టేట్మెంట్ తయారు చేశాను. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే మనం ఇప్పుడు డైరెక్ట్ గా టైటిల్ డిక్లరేషన్ వేయగలుగుతాము. అది ఒక పెద్ద ఒక కష్టమైన పనిలాగా అనిపించింది. చాలా కష్టపడ్డాము దాన్ని ఆ నెంబర్ ఆఫ్ ఎంక్రోచెస్ ప్లాట్ ట్రేస్ చేయడం కోసం. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి లిస్ట్ తయారు చేశాము. ఆ లిస్ట్ ఆధారంగా మనం టైటిల్ డిక్లరేషన్ వేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ ప్లాట్ మనం సాధించుకోగలం అనే నమ్మకం కలిగింది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి
మీ అందరిగా కూడా అందరు ఈ కేసు వేసుకోవాలని నా విన్నపం. దాని ద్వారా తప్పనిసరిగా మనకు స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. దాదాపు ఈ రోజుకి 26 మంది వచ్చారు. ఇంకా ముందుగా కూడా ఇంకా అందరు వచ్చారనుకోండి, ఒక యూనిటీ స్ట్రెంత్ కేసుకు బలం అనేది కలుగుతుంది. కాబట్టి మీరందరూ వేసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. మరొక విషయం ఏంటి, ఇప్పుడు మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫ్రాడ్ అని వాళ్ళు జరిగింది ఒక ఎంకరేజ్మెంట్ చేశారు, ఒక మోసం చేశారనే నిరూపించడం కోసం మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ తో సహా అన్ని ఆధారాలతోని మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ తప్పనిసరిగా మనం విన్ అయ్యే అవకాశం ఉంది. మీరందరూ ముందుకు రావాలి. మీరు కూడా ఇలా నమ్మకం కలగాలి, మనం గెలుస్తామని నమ్మకం కలిగితే ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చి కేసు వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ కూడా ఒకళ్ళకి సపోర్టివ్ గా కూడా ఉంటుంది. ఈజీగా మనం గెలుచుకోగలం అనే నమ్మకం నాకుంది. నా నమ్మకాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను.